శివుడు భిక్షాటన చేశాడని మీకు తెలుసా? శివపురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మదేవునికి 5 తలలు ఉండేవి. సృష్టికర్తననే గర్వంతో ఆయనకు అహంకారం పెరిగింది. తానే గొప్పవాడినని ప్రకటించసాగాడు. బ్రహ్మదేవుని అహంకారాన్ని తగ్గించేందుకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తన నఖంతో బ్రహ్మదేవుని 5వ తలను తెగనరికాడు. అందువలన శివునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. అప్పుడు ఆ బ్రహ్మకపాలం శివుని చేతికి అంటుకుపోయింది. ఆ పాపం పోవడానికి శివుడు దిగంబర రూపంలో భూమిపై సంచరిస్తూ భిక్షాటన చేయాల్సి వచ్చింది. చేతిలో బ్రహ్మకపాలంతో శరీరంపై వస్త్రమే లేకుండా భిక్షాటనమూర్తిగా జగత్తంతా తిరిగాడు. ఎంత భిక్షవేసినా ఆ బ్రహ్మకపాలం నిండలేదు. చివరకు శివుడు కాశీక్షేత్రానికి చేరుకున్నప్పుడు ఆ బ్రహ్మహత్యాపాతకం తొలగిపోయింది. బ్రహ్మకపాలం శివుని చేతినుండి విడిపోయింది. ఈ కథ మనకు చెప్పే గొప్ప సత్యమేటంటే, అహంకారం ఎంత ఉన్నతుడికైనా ప్రమాదకరమే. అహంకారముంటే ఎవ్వరికైనా వినాశనం తప్పదు. ఓం నమః శివాయ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.